మంచి సినిమాలు తెస్తున్నావు, నా స్టూడియో నా ఫర్నిచర్ ఏం కలదు యూజ్ చేసుకో, నా బ్యానర్ మీద నువ్వు సినిమా చేయి అని నన్ను ఎంతో ప్రోత్సహించి ఆదరించి అనేక సమయాల్లో నాకు సహాయ సహకరించిన మహానుభావుడు అండి. ఈవేళ నో రిగ్రెట్స్ సార్. ఆయన దగ్గర నిండు నూరేళ్ళు ఒక 80 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనిపించాడు. ఓ మూవీ మొగలు అనిపించుకున్నాడు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడైనా భారతదేశమే కాదు ప్రపంచంలోనే గొప్ప నిర్మాతలైన ఒక నిర్మాత అయ్యి అనేక మంది నిర్మాతలకు ఆయన స్ఫూర్తిదాత అయ్యాడు. అలాగే ఇవాళ ఆయన బిడ్డలు సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, మనోడు రాణా గారు అనేక మంది ఇవాళ గొప్ప పొజిషన్ ఉన్నారండి. సో ఈ వయసులో ఆయన చనిపోవడం అనేది బాధ, ఎవరికైనా బాధని మనిషి చనిపోతే, కానీ ఆయన పరిపూర్ణ జీవితం అనిపించాడు. హెచ్ఓడి లాట్. సో గాడ్ బ్లెస్ హిస్ సోల్. కొన్ని మంత్స్గా ఈజ్ బీన్ సఫరింగ్ ఆఫ్ క్యాన్సర్. ఈరోజు మధ్యాహ్నం 2:30కి హీ లెఫ్ట్ హిస్ బాడీ. హీ హ్యాడ్ ఎ వెరీ పీస్ఫుల్ డెత్. రేపు పొద్దున 9 గంటల తర్వాత నుంచి రామానాయుడు స్టూడియోస్లో నాన్నగారు బాడీ పెడతాం. రేపు మధ్యాహ్నం 3 తర్వాత విల్ బీ పర్ఫార్మింగ్ హిస్ లాస్ట్ రైట్స్. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన రోజు అండి. ఎందుకంటే రామానాయుడు గారు మాలాంటి ఎంతోమంది వ్యక్తులకి ఒక దారి చూపించిన మనిషి. నేను ఫస్ట్ చెన్నైకి వెళ్ళినప్పుడు రామానాయుడు గారి ఆఫీసు నుంచి బయట నుంచి చూసి రామానాయుడు గారు అంటే ఇలా ఉంటారు, ఆయన్ని చూడలేదు, ఆయన ఆఫీస్ చూశాను. కానీ ఈ రోజున ఆయన చనిపోయారు అంటే చూడడానికి రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఆయన పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద తీరని లోటు. ముఖ్యంగా మీడియా అంటే ఆయన ఎంతో అభిమానంగా, చాలా గౌరవంగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసేవారు.
ఎక్కడ ఏ సినిమాకైనా మీడియాకి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అలాంటి నాయుడు గారు లేకపోవడం మీడియా అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. నాయుడు గారితో ఎప్పటి నుంచో ముందడుగు దేవత అప్పటి నుంచి నాయుడు గారితో నాకు ఎంతో సన్నిహిత బంధం ఉండేది. సురేష్ ప్రొడక్షన్స్లో ఎన్నో సినిమాలకి పిఆర్ఓగా చేశాను. జర్నలిస్ట్గా ఆయన నన్ను ఎంతో ఆదరించారు, అభిమానించారు. అలాగే చాలామంది కొత్త జర్నలిస్టులు కూడా ఆయన ప్రోత్సహించారు. ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లకి, ఎంతోమంది ఆర్టిస్టులకి ఆయన లైఫ్ ఇచ్చారు, ఎంతోమంది టెక్నీషియన్స్కి. వాళ్ళ సురేష్ ప్రొడక్షన్స్ అనేది ఒక మహాశక్తిగా ఎదిగింది. ఆయన కుమారులకు డిసిప్లిన్ని మరి లొకేషన్ చేంజ్ చెప్పండి చెప్పండి బిల్డింగ్ మీద ఉంటుంది తిరుమల ఫ్రీ ఉంటుంది. తెలియదు ఫోన్ చేయరాము. ఓకేనా సిగ్నల్ వచ్చినా వచ్చినా